మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ వైద్యుడు పెంటయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలో శివరామకృష్ణ డే కేర్ సెంటర్ పేరిట వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండానే పెంటయ్య వైద్య సేవలు అందిస్తున్నాడు. ఓ మహిళా వైద్యురాలు ధ్రువపత్రాన్ని ఆధారంగా చేసుకుని యథేచ్ఛగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. సంతానం లేని దంపతులకు పిల్లలు కలిగేలా చేస్తానని చెప్పి ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తూ వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడనే సమాచారంతో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ మెడికల్ షాప్ నిర్వహించడంతో పాటు పలు రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు పెంటయ్య ఇద్దరు వ్యక్తులకు చికిత్స అందిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉమాగారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందరికీ నమస్కారం. మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి అంటే ఈవినింగ్ అరౌండ్ 7 o'clock టైంలో మా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మరియు ఈగల్ టీం వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు మురళి గారు, అలాగే నక్కపల్లి ఎస్ఐ సనిబాబు, అంజుమ్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ పవన్, హోంగార్డ్స్ రాజు, అలాగే డ్రైవర్ గణేష్ అండ్ ప్రసాద్ హైవే మొబైల్, వీళ్ళంతా కూడాను వచ్చిన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి గాను మన వేంపాడు చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. అట్లాగే అదే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి మనకి వచ్చిన ఏపీ 39WB 3488 ఇన్నోవా కార్ అండి. అలాగే ఎర్టిగా కార్ ఒకటి, ఈ 2 వెహికల్స్ కూడా వస్తున్నాయి. వచ్చేటప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేసరికి మనల్ని చూసి 2 వెహికల్స్ కూడా యూటర్న్ తీసుకొని అగైన్ పోలీసులు చెక్ చేస్తున్న ఉద్దేశంతో యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా మనకున్న వెహికల్ని, పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ని రోడ్డుకి అడ్డుగా పెట్టి బ్లాక్ చేసి ఈ వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే అందులో నుంచి పారిపోతున్న వ్యక్తులను కూడా మన వాళ్ళు అప్రిహెండ్ చేయడం జరిగింది. టోటల్గా ఒక ఇన్నోవా వెహికల్లో కవట సాయి తేజ అని ఇది హైదరాబాద్ అండి, అలాగే సచిన్ గెహ్లాట్ అని మధ్యప్రదేశ్, కానీ హైదరాబాద్లో ఉంటూ వర్క్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఇన్నోవా కార్లో నుంచి మనం అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాగే ఎర్టిగా కార్లో నుంచి సోమేష్ అని కేరళ ఆయను, అలాగే రాజుబాబు ఈయనదేమో రోలుగుంట దగ్గర కొవ్వూరు అండి. ఇది ఎర్టిగా కారు యజమాని ప్లస్ డ్రైవర్ కూడా ఆయన. వీళ్ళని 4గురిని అప్రిహెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ తనిఖీ చేయగా మనకి ఇన్నోవా కార్లో ఇన్నోవా కార్లోని మరియు ఎర్టిగా కార్లో కలిపి 264 కేజీల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. వీళ్ళు అందరూ కూడా ఈ సోమేష్ అన్న ఆయన కేరళ రాష్ట్రానికి చెందినవాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. కాబట్టి సాయి తేజ హైదరాబాద్లో ఉంటున్నాడు, కారు డ్రైవర్ ఆయన తాలూకా వృత్తి. సచిన్ గెహ్లాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు, ఈయన కూడా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఇంతకుముందు హోటల్ బిజినెస్ అది చేసేవారనమాట. వీళ్ళు ముగ్గురికి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళని వేరే వాళ్ళు ఎంగేజ్ చేశారండి. కేరళ కదా, మంగళూరు నుంచి సలీం మరియు షాజహాన్ అని చెప్పేసి వాళ్ళు ఈ ముగ్గురికి వర్క్ ఎండార్స్ చేసి మీరు ఒక కార్లో బుక్ చేసుకొని కార్లో మీరు నర్సీపట్నం దగ్గరలో ఉన్న రోల్గుంటకు చెందిన ఒక మోహన్ అని చెప్పి
ఆయన్ని మలసాల మోహన్, ఎలియాస్ వెంకట్, ఎలియాస్ పరమేష్ అని చెప్పి రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాడు ఆయన్ని కాంటాక్ట్ చేస్తే మీకు గాంజా ఇస్తారు, ఆ గాంజాని సెక్యూర్గా మీరు తీసుకొని రండి, మంగళూరుకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ తాలూకా కన్సైన్మెంట్ ఇది. ఆ కన్సైన్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక కార్ ఒకటి, ఇన్నోవా కార్ ఒకటి డైలీ బేస్ మీద రోజుకు 2,000 రూపాయలు చొప్పున 4,000 రూపీస్ చొప్పున రెంట్కి తీసుకొని వాళ్ళు బయలుదేరారు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ మోహన్ని కాంటాక్ట్ చేయడం జరిగితే ఈలోగా వాళ్ళు వచ్చి అన్నవరం అలాగే రాజమండ్రిలో కూడా రూమ్స్లోని వెయిట్ చేయడం, అట్లాగే నర్సీపట్నం వచ్చారు, నర్సీపట్నంలో కూడా ఒక లాడ్జ్ తీసుకొని లాడ్జ్లో వీళ్ళు వెయిట్ చేస్తుంటే ఈ మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఎర్టిగా కార్ రాజుబాబుని కాంటాక్ట్ చేస్తూ రాజుబాబుని తీసుకొని వెళ్ళి ఈ మొత్తం సరుకుని ఏజెన్సీలో కొని తీసుకొని వచ్చి నర్సీపట్నం నుంచి బయలుదేరారండి. నర్సీపట్నంకి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఈ వెహికల్స్ పికప్ చేసుకున్నారు. నర్సీపట్నం తాళ్ళపాలెం మీదుగా తాళ్ళపాలెం వచ్చి తాళ్ళపాలెం నుంచి వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, వీటిని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇందులో కింగ్ పిన్ ఎవరైతే రాజుబాబు రోల్గొంట ని ఎంగేజ్ చేసిన వ్యక్తి మలసాల మోహన్, ఆయన్ను దొరికితే ఈ కేసులో మొత్తం వివరాలు, ఈ గాంజా ఎక్కడి నుంచి సెక్యూర్ చేశారు ఏంటి అన్న వివరాలు తెలుస్తాయి. ఆయన కోసం గాను ఆల్రెడీ ఒక 4 టీమ్స్ మేము ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పంపించడం జరిగింది. ఈయన కోసం అని చెప్పేసి టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి. అట్లాగే మిగతా వాళ్ళ మీద కూడా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో షాజహాన్ అండ్ సలీం వాళ్ళ కోసం కూడా టీమ్స్ ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని పంపించడం జరుగుతుందండి. ఈ కేసులో పూర్తిగా ఎక్కడ గాంజాయి పండిస్తున్నారు, ఎవరు సెక్యూర్ చేశారు, ఈ ట్రాన్స్పోర్టర్స్ని అయితే మనం ఆల్రెడీ కస్టడీలో పెట్టుకున్నాము. మిగతా డెస్టినేషన్ కూడా మనం ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవాల్సి ఉందండి. అట్లాగే మనం తాలూకా రికార్డులు కానీ మనం వెరిఫై చేస్తే ఈ మలసాల మోహన్ ఎవరైతే ఇప్పుడు ప్రధాన నిందితుడు ఇప్పుడు మన దగ్గర ఈయన ఉన్నాడో ఆయన మీద 2016లో చోడవరం పోలీస్ స్టేషన్లో ఒక గాంజా కేసు ఉన్నదండి. అట్లాగే ఈ సోమేష్ మీద కూడా 2015లో ఒక గంజా కేసు ఉంది. మిగతా వాళ్ళ మీద అయితే ఏ కేసు లేవు. అయితే ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం మన నక్కపల్లి సిఐ గారు మురళి, అలాగే సన్నిబాబు ఎస్ఐ గారు, నక్కపల్లి ఎస్ఐ గారు, అంజుమ్, మళ్ళీ సిబ్బంది పవన్ హెడ్ కానిస్టేబుల్, అలాగే రాజు హోంగార్డ్, అట్లాగే డ్రైవర్ గణేష్, మళ్ళీ హైవే మొబైల్ డ్రైవర్ ప్రసాద్, వీళ్ళైతే ఎక్సలెంట్గా వాళ్ళ తాలూకా వర్క్ని పెర్ఫామ్ చేసి ఈ ముద్దాయిలందరినీ పట్టుకోవడంలో, ఈ ఎంటైర్ గాంజాని సీజ్ చేయడంలో వాళ్ళ తాలూకా కృషి చేశారండి. ఈ తాలూకా గాంజా తాలూకా వాల్యూ 1,32,00,000 రూపాయల వాల్యూ ఉంటుందండి. అట్లాగే ఈ ఇన్నోవా కార్ స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కార్ వాల్యూ ఒక 24 lakhs, అట్లాగే ఎర్టిగా కార్ 13 లక్షలు, టోటల్గా 1,69,00,000 రూపాయలు విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి దగ్గర నుంచి ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఈరోజు ఎస్పీ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ సార్ వాళ్ళందరినీ కూడా టీంని అందరినీ కూడా అప్రిషియేట్ చేశారు. రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా వీరందరినీ కూడా రివార్డ్స్ ఇచ్చి ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగిందండి. నేను కూడా వీళ్ళందరినీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము చాలా చక్కగా వర్క్ చేసినందుకు గాను. థ్యాంక్ యూ అండి.